వీడ్కోలు అయోధ్య వాసులారా, వీడ్కోలు. సీత సీత, ఏమిటి చెప్పండి స్వామి. రాజభవనంలోని సుఖాలని వదిలి నువ్వెందుకు వనవాసానికి వచ్చావు? అక్కడున్నది శారీరక సుఖం, మరి ఇక్కడ మనసుకి లభిస్తుంది శాంతి. నాకు కావాలి ఈ క్షణమే నాకు ఆ లేడీ కావాలి. దాన్ని పట్టుకుని రండి స్వామి. లక్ష్మణ, నేను బంగారు లేడిని పట్టుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు సీతను జాగ్రత్తగా చూడు. తమ ఆజ్ఞ పెద్ద భ్రాత. లక్ష్మణ, నన్ను కాపాడు. లక్ష్మణ లక్ష్మణ వెళ్ళు, వెళ్ళి చూడు, వారేదో సంకటంలో లేరు కదా. ఆయనకి సంకటం ఎప్పటికీ రాదు. వినిపించలేదా? నీకు వినిపించలేదా? వారు నీ సహాయాన్ని కోరుతున్నారు. ఆయనకి ఏదో విపత్తు వచ్చుంటుంది. వెళ్ళు వెళ్ళు, ఆలస్యం చేయకుండా వెళ్ళు. అయితే సరే. ఈ రేఖకి బయట కాలు పెట్టకండి, అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు. భిక్షాం దేహి. నిన్నెవ్వరూ కాపాడలేరు, ఎవరు కూడా. జటాయు, నీకింత సాహసమా? వెళతాను ఆ లంకకి. హనుమాన్, ఎవరు నువ్వు? నేను రామభక్త హనుమంతుడిని. వారిక్కడికి విచ్చేస్తారు, మిమ్మల్ని విముక్తుల్ని చేస్తారు. ఇది చూడండి. దీన్ని తీసుకెళ్ళు, దీన్ని ఆయనకి ఇయ్యి. నీకు శుభమగుగాక. ప్రణామం మాత, ప్రణామం. సమాచారం హనుమాన్. లంకాధిపతి రావణుడు సీతామాతని అశోకవనంలో బందీగా చేసి ఉంచాడు ప్రభు. మేం లంకకి వెళ్ళాలి సుగ్రీవా, మేము లంకకి వెళ్ళాలి. ఇక నీ మృత్యువు తప్పదు.